సంగారెడ్డి జిల్లా పాసిమైలారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిగ్గాచి ఫార్మా కంపెనీలో భారీ మంటలు చెలరేగాయి. రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఘటనపై అగ్నిమాపక సిబ్బంది అధికారులు కార్మికులు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాసిమైలారం పారిశ్రామిక వాడలోని ఒక పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది రియాక్టర్ పేలటంతో కొంతమంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యి ఒక అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రవి, సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పాసిమైలారం పారిశ్రామిక వాడలోని సికాజీ కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ రియాక్టర్ పేలి పెద్ద ఎత్తునైతే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ భారీ అయితే ఎగిసిపడుతున్నటువంటి మంటల్లో కొంతమంది కార్మికులు అయితే చిక్కున్నారని చెప్పవచ్చు. అయితే ఒక 20 మంది కార్మికులు అయితే పరిస్థితి విషమంగా ఉందన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ప్రమాదంలో కార్మికులు చాలా మంది ఉన్నట్లయితే సమాచారం కూడా ఉంది. సంఘటన స్థలానికి అయితే ఫైర్ ఇంజన్ల సాయంతో అక్కడ పోలీస్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కంపెనీ వద్దకైతే భారీగా సహాయకులు చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్మికులు పెద్ద ఎత్తున ఇప్పుడు కనీసం 100 నుంచి 150 మంది కార్మికులు అయితే లోపల ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అక్కడ 20 మందికి పైగా కార్మికులకు పరిస్థితి అయితే విఫలంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే పేలుడు భారీ శబ్దం రావడం అయితే స్థానికులు అయితే భారీగా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పారిశ్రామిక వాడ కావడంతో పక్కన ఉన్న ఫ్యాక్టరీలకు కూడా ప్రమాదము జరగొచ్చన్నట్టయితే అధికారులు ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిశీలిస్తున్నట్టయితే అక్కడికే జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున అయితే పోలీస్ బలగాలు కూడా చేరుకున్నాయి. మొత్తంలో చూసుకున్నట్టయితే ఫైర్ ఇంజన్ల సాయంతో ఈ యొక్క మంటలను అదుపులోకి తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎందుకంటే గతంలో కూడా పలుసార్లు బొల్లారం కావచ్చు, పటాన్చేరు కావచ్చు, రామచంద్రపురం కావచ్చు, జిన్నారం ఏరియాలలో పరిశ్రమల్లో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నప్పటికీ అక్కడ యాజమాన్యాలు కావచ్చు, సేఫ్టీ అధికారులు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ యొక్క యజమానుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు పునరుత్తమం అవడం అయితే చాలా బాధాకరము. ఈ రోజు చూసుకున్నట్టయితే 20 మందికి పైగా కార్మికులు అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఎంతమంది ఉన్నారని అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాము.